నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నేనేం పని చేసినా వాళ్ళు ముందుకు పెట్టేవాడిని. నాకు రావాల్సిన క్రెడిట్స్ నా ఫ్రెండ్స్‌కొచ్చినా కూడా నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. బట్ వన్ డే ఒకరోజు స్కూల్‌లో సైన్స్ ఫెస్ట్ అవుతుంది. అందులో మేము ప్రాజెక్ట్ చేయాలి. ఈచ్ బ్యాచ్‌కి 2 మెంబర్స్ పార్టిసిపేట్ చేయాలి. మేము 2 మెంబర్స్ సెట్ అయిపోయాం. మాతో పాటు ఇంకో ఫ్రెండ్ కూడా జాయిన్ అవుతా అన్నాడు. మేము హ్యాపీగా జాయిన్ చేసుకున్నాం. నేను ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నామో మేమిద్దరమే ప్రాజెక్ట్ చేసాం. లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హ్యాండ్ కాదు కదా చిన్న ఫింగర్ టిప్ కూడా పెట్టలేదు. అయితే మా ప్రాజెక్ట్ విన్ అయింది. సర్టిఫికేట్ మీద నేమ్స్ కోసం మేడమ్స్ మా దగ్గరికి వచ్చారు. నేమ్స్ అడిగితే 3 మెంబర్స్ నేమ్స్ చెప్తే ఓన్లీ 2 మెంబర్స్ అని అన్నారు. పర్లేదు మేడం రాయండి అని అనేసి ఫస్ట్ పర్సన్ నేమ్ చెప్పాను, లాస్ట్ పర్సన్ నేమ్ చెప్పాను. నా నేమ్ ని లాస్ట్ లో చెప్పుకున్నా. అయితే అసెంబ్లీలో అనౌన్స్మెంట్ టైంలో ఫస్ట్ 2 నేమ్స్ చదివారు, నా నేమ్ చదవలేదు. నేనేం బాధపడలేదు, చాలా హ్యాపీగా క్లాప్స్ కొట్టాను. వాళ్ళు ఫొటోస్ దిగారు, ప్రైజ్ తీసుకున్నారు. అన్ని అయిపోయి కిందకు వచ్చిన తర్వాత లాస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను నేను ప్రైజ్ అడిగా జస్ట్ చూడడానికి. వాడేమన్నాడంటే నేనైతే ఇవ్వనరా వాడిని అడుగు అని అనేసి అన్నాడు. నేను షాక్. నేను ఎవరిని అడగలే. ఆ రోజు మైండ్ లో మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. నా క్రెడిట్స్ ఎవరికి ఇవ్వకూడదు, ఎవరి క్రెడిట్స్ నేను తీసుకోకూడదని. ఇది నా స్కూల్ డేస్ లో నాకు కలిగిన పెద్ద జ్ఞానోదయం. ఫస్ట్ నీ కష్టాన్ని నువ్వు గుర్తించు అనేసి